టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఇందులో మెటీరియల్, టెస్ట్ సిరీస్, వీటితో పాటుగానే 5000+ MCQs అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీజు 4999 ఉండేది. అయితే చాలామంది విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు దీన్ని 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అంతా కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దీని రిలేటెడ్ క్వరీస్ ఉంటే 9133517733కి కాల్ చేసి తెలుసుకోండి. వెల్కమ్ టు KPIAS, మైసెల్ఫ్ మణికంఠ. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆల్రెడీ మనం చాలా MCQస్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు కొన్ని MCQస్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ స్టేట్స్ వర్ ప్రైమర్లీ టార్గెటెడ్ బై ద ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంచ్డ్ ఇన్ 2010. సో కిందన ఆప్షన్స్ ఇచ్చారు ABCD. సో ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. సో మెయిన్గా ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ రిలేటెడ్గా ఇంకా ఏ విధంగా అడుగుతారంటే, ఒకటి ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది ఏ ఇయర్న లాంచ్ చేయడం జరిగింది, రైట్. అదేవిధంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు అంటే ప్రత్యేకంగా నక్సలిజాన్ని అంతం చేసే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో ప్రత్యేకంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల్లో నక్సలిజాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా రెడ్ కారిడార్ రిలేటెడ్గా ఏ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో చాలా వరకు నక్సలిజం అనేది పెరుగుతుంది, వేర్పాటువాద భావజాలం పెరుగుతుంది. వీటిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే ప్రోగ్రామ్ని 2010లో తీసుకురావడం జరిగింది, రైట్. ఈ విధంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే అంశాన్ని ఇంకే విధంగా చదువుకోవచ్చు అంటే, ఒకటి ఏ ఇయర్లో వచ్చిందని అడుగుతారు, ఏ ఉద్దేశంతో వచ్చిందని, అట్ ది సేమ్ టైం ఏ స్టేట్స్లో వచ్చిందని అడుగుతారు. ఇది మాత్రమే కాకుండా దీన్ని ఇంటర్లింక్ చేసుకొని నక్సలిజం అనే కాన్సెప్ట్ను కూడా మనం చదువుకోవాలి. అటు నక్సలిజం ఇండియాలో ఏ విధంగా వచ్చింది, తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ఏ విధంగా విస్తరించింది. సో ప్రత్యేకంగా శ్రీకాకుళం రైతాంగ తిరుగుబాటు చదువుకుంటాం కదా, సో అది రైట్. అదేవిధంగా తెలంగాణలో నక్సలిజం అనేది ఏ విధంగా విస్తరించడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. సో దీని ఆన్సర్ అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్రలో ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే ప్రోగ్రామ్ 2010లో లాంచ్ చేయడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ వాజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద ట్రైబల్ పీజెంట్ స్ట్రగల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం ఏర్పడడం జరిగింది. సో దాని యొక్క ప్రైమరీ కాజ్ ఏంటని అడిగారు. సో ఒక 5 సెకండ్స్ ఆర్ వీడియో పాస్ చేసినా దీని ఆన్సర్ ఏంటో చూసుకోండి. సో ఆన్సర్, అక్కడ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దోపిడీకి వ్యతిరేకంగా ఏర్పడిందే ఈ శ్రీకాకుళ రైతాంగ తిరుగుబాటు ఉద్యమం. సో నక్సల్బరీ మూమెంట్ తర్వాత క్రమక్రమంగా ఈ నక్సలైట్ ఉద్యమం ఏదైతే ఉందో అది ఇండియా మొత్తం విస్తరించడం జరిగింది. సో ఇందులో భాగంగానే నక్సల్బరీ వెస్ట్ బెంగాల్ తర్వాత ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఈ విధంగా శ్రీకాకుళంలో జరిగినటువంటి రైతాంగ తిరుగుబాటు ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, రైట్. అదేవిధంగా అది ఏ సంవత్సరంలో వచ్చింది అనేది అడగడానికి స్కోప్ ఉంది, రైట్. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా విస్తరించింది, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గురించి కూడా చదువుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. సో తర్వాత అంశాన్ని చూసుకుంటే అసర్షన్ రీజన్ ఇచ్చారు. సో అసర్షన్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ PDSU, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, ఇన్ 1974 మార్క్డ్ ఏ స్ప్లిట్ విత్ ఇన్ ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నక్సలిజం. రీజన్, the split occurred due to ideological differences between కొండపల్లి సీతారామయ్య అండ్ చంద్ర పుల్లారెడ్డి. సో అసర్షన్ ఏమిచ్చారంటే 1974లో PDSU ఏర్పాటు నక్సలిజం చే ప్రభావితమైనటువంటి విద్యార్థి సంస్థలో చీలికకు దారితీసింది. దాని యొక్క కారణం ఏమన్నారంటే, కొండపల్లి సీతారామయ్య, చంద్ర పుల్లారెడ్డిల మధ్య సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈ విభజన అనేది జరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. PDSUలో సో మెయిన్గా 1960 దశకంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటం. సో దీనివలన చాలామంది విద్యార్థి సంఘాలు అనేవి ప్రభావితం జరిగాయి. సో మెయిన్గా అందులో PDSU అనేది చాలా వరకు ప్రభావితం జరిగింది.
సో ఇందులో భాగంగా అటు కొండపల్లి సీతారామయ్య గారు, చంద్ర పుల్లారెడ్డి మధ్య ఏర్పడినటువంటి సైద్ధాంతిక విభేదాల కారణంగానే పీడిఎస్సిలో 1974లో చీలిక అనేది ఏర్పడటం జరిగింది. సో ఈ విధంగా బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది సరైనటువంటి సమాధానం. సో తర్వాత అంశాన్ని చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విత్ రెస్పెక్టివ్ లొకేషన్స్. సో ఇక్కడ కాన్ఫరెన్సెస్ ఇచ్చారు, ఎట్ ది సేమ్ టైం లొకేషన్స్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్ కాన్ఫరెన్స్, సెకండ్ లెవెల్ కాన్ఫరెన్స్, థర్డ్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్, ఫోర్త్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ అండ్ ఫిఫ్త్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్. లొకేషన్స్ ఏంటి? అనంతపురం, గుంటూరు, తిరుపతి, వరంగల్, హైదరాబాద్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అడిగారు. సో మేజర్గా ఫస్ట్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్లో జరిగింది. రైట్. సెకండ్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ జస్ట్ ఇక్కడ ఏం లేదు, 1A అని తెలిస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో 1E. సో ఆన్సర్ ఈజ్ సి అవుతుంది. అయితే ఫస్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. సెకండ్ది వరంగల్లో జరిగింది. థర్డ్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ అనేది అనంతపురంలో జరిగింది. ఫోర్త్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ అనేది గుంటూరులో జరిగింది. ఫిఫ్త్ది అయితే తిరుపతిలో జరగడం జరిగింది. సో ఈ విధంగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కాన్ఫరెన్సెస్ అవి ఎక్కడెక్కడ జరిగాయి అనేది గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఎవరి సమక్షంలో, ఎవరి నేతృత్వంలో ఈ సభలు జరిగావి అనేవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే ఎవరి నేతృత్వంలో ఈ సభలు జరిగాయి, దానికి చైర్మన్ అవ్వచ్చు, ఎవరు ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబల్స్ ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో అందులో ఏది కాదు అని అడిగారు. నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ పీవీటీజీ ఇన్ తెలంగాణ అని అడిగారు. సో ఇక్కడ చెంచుస్, తోటి, గోండ్స్, కోలం, కొండరెడ్లు, పర్దాన్స్ అండ్ లంబాడీస్ ఇచ్చారు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అంటే ఇందులో పీవీటీజీస్ గ్రూప్ కానిది ఏది అని అడిగారు. సో మెయిన్గా ఇందులో జస్ట్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి అందరికీ తెలుసు గోండ్స్ అనేవాళ్ళు పీవీటీజీస్ కాదు, అట్ ది సేమ్ టైం లంబాడీస్ కూడా పీవీటీజీస్ కాదని తెలుసు. సో ఈ విధంగా జస్ట్ ఈ రెండు అంశాలను ఎలిమినేట్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో 3, 7 ఎక్కడ ఉంటే దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో జస్ట్ 4, 5, 6, 7 అనేది సరైనటువంటి సమాధానం. సారీ ఇక్కడ పీవీటీజీస్ కానివి ఏవి అనేసి అడిగారు కదా. సో గోండ్స్, లంబాడీస్ ఎక్కడ ఉంటే అది సరైన సమాధానం అవుతుంది. సో ఈ విధంగా 3, 7 ఎక్కడున్నాయి? ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి. సో సరైన సమాధానం సి అనేది అవుతుంది. సో మిగతా చెంచూస్, అదేవిధంగా తోటీస్, కోలం, కొండారెడ్లు అనేవాళ్ళు పీవీటీజీస్ గ్రూప్స్గా తెలంగాణలో ఉండడం జరిగింది. అయితే ఇండియా మొత్తం ఎన్ని పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం దీన్ని ఇంటర్లింక్ చేసుకునే పీవీటీజీస్ను ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి? రైట్. అదేవిధంగా ఈ పీవీటీజీస్ గ్రూప్కి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరేంటి? రైట్. అదేవిధంగా పీవీటీజీస్కి రిలేటెడ్గా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ రిలేటెడ్ అంశాల గురించి కూడా చదువుకోండి. ఇక్కడైతే ప్రత్యేకంగా భారతదేశంలో ఎన్ని పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. రైట్. అదేవిధంగా తెలంగాణలో అయితే 4 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చెంచు, తోటి, కోలం అండ్ కొండారెడ్లు. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ద ఫస్ట్ తెలుగు కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్. సో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి అని అడిగారు. సో ఆప్షన్ ఏ కౌలాలంపూర్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి మారిషస్, ఆప్షన్ డి తిరుపతి. సో ఈ క్వశ్చన్ ఇంకా ఏ విధంగా అడుగుతారంటే మొదటి తెలుగు సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. సో ఆన్సర్ ఈజ్ బి అవుతుంది. అయితే ఈ మొదటి ప్రపంచ మహాసభలు ఏ సంవత్సరంలో జరిగాయని అడగడానికి స్కోప్ ఉంది. సో ఏ ఇయర్లో జరిగాయంటే 1975లో జరిగాయని అడగచ్చు. రైట్. అదేవిధంగా మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎవరు వ్యవహరించారు అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఎవరి నిర్వహణలో ఈ సభలు జరిగాయి అనేది కూడా మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో 1975లో హైదరాబాద్లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించగా అప్పటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి వెంకట కృష్ణారావు గారి నిర్వహణలో విశేష పాత్ర పోషించడం జరిగింది. సో ఆయన సమక్షాన ఇది జరిగింది. సో ఈ సదస్సుకు మా తెలుగు తల్లికి గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి గారు కూడా హాజరవ్వడం జరిగింది.
రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ న్యూస్ పేపర్స్ ఇచ్చారు, దాని యొక్క ఫౌండర్స్ ఎవరు, ఎడిటర్స్ ఎవరు అనేది ఇచ్చారు. సో ఒకటి గోల్కొండ, రైట్, అదేవిధంగా రయ్యత్, 3 డెక్కన్ క్రోనికల్, 4 ఆంధ్ర జనత. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో వాటి యొక్క ఫౌండర్ గోల్కొండ, సురవరం ప్రతాపరెడ్డి, మందముల నరసింగరావు, రాజగోపాల్ మొదలియా, బురుగుల రామకృష్ణారావు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అన్నీ సరైనటువంటి సమాధానమే. సో గోల్కొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి గారు స్థాపించడం జరిగింది. రయ్యత్ అనే పత్రికను సంపాదకత్వం వహించింది మందముల నరసింగరావు గారు. డెక్కన్ క్రోనికల్కి రాజగోపాల్ మొదలియార్ గారు ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర జనతని బురుగుల రామకృష్ణారావు గారు స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా బురుగుల రామకృష్ణారావు గారి 1952-56 మధ్య ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సో రాజు ప్రముఖగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన కాలంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా వచ్చాయి కదా. సో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అవ్వచ్చు, ఈయన గవర్నమెంట్లో వివిధ మంత్రిత్వ శాఖలు వహించిన వాళ్ళు ఎవరు, ఇటువంటి అన్ని క్వశ్చన్స్ మనకు అడగడానికి స్కోప్ ఉంది. సో జస్ట్ ఈ ఎంసీక్యూ అనే కాకుండా ఈ ఎంసీక్యూస్ని రిలేటెడ్గా మనం ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి. రైట్, అదేవిధంగా రాజగోపాల్ మొదలయ్యారు అవ్వచ్చు, బురుగుల రామకృష్ణారావు అవ్వచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి ఫౌండర్సు, అది ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఇటువంటి అన్ని అంశాలని కూడా మనం హోలిస్టిక్ కవర్ చేసుకుని చదివితే ప్రశ్న ఏ విధంగా అడిగినా మనం ఈజీగా సమాధానం రాయొచ్చు. రైట్, తర్వాత 43rd క్వశ్చన్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎల్పిజి రిఫార్మ్స్ రావడం జరిగింది. సో అందులో కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు దేనికి సంబంధించినవి అని అడిగారు. సో కమిటీస్ ఏమిచ్చారు? గంగోపాధ్యాయ కమిటీ, కోనేరు రామకృష్ణారావు కమిటీ, సుబ్రహ్మణ్యన్ కమిటీ, హితేందు భయ్యా కమిటీ. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ఫోకస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, హయ్యర్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశాలు. సో మేజర్గా గంగోపాధ్యాయ కమిటీ అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఈ గంగోపాధ్యాయ కమిటీని వేయడం జరిగింది. సో మెయిన్గా ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినప్పుడు మేజర్గా 1991 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని కమిటీస్ వేశారు. సో గంగోపాధ్యాయ కమిటీ మేజర్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి, కోనేరు రామకృష్ణారావు కమిటీ హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించి, సుబ్రహ్మణ్యం కమిటీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి, హితేన్ భయ్యా కమిటీ విద్యుత్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. సో 1A, 2B, 3C అండ్ 4D. రైట్, ఈ విధంగా మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకుంటాం. రైట్, తర్వాత వచ్చే వీడియోలో ఇంకో కొన్ని ప్రశ్నల గురించి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీ అందరికీ ఈ ఎంసీక్యూ సిరీస్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ ఏమైనా మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.